హాయ్ అండి. ఈరోజు కాకరకాయ బెల్లం కూర తయారు చేద్దాం రండి. ఇది పాతకాలపు కూర అండి. ముందుగా 4 కాకరకాయలను తీసుకొని దాన్ని ఈ విధంగా రౌండ్గా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసి కొంచెం చింతపండు, 1 స్పూన్ ఉప్పు, 1/2 కప్పు పెరుగు వేసి ఈ విధంగా తెల్లనివ్వండి. తర్వాత కట్ చేసుకుని కాకరకాయ ముక్కల్ని అందులో వేయండి. అందులో వేసిన తర్వాత ఈ విధంగా ఉడకాలండి. ఉడికిన తర్వాత వడగట్టి చింతపండుని సపరేట్గా చేయండి. చింతపండుని ఆ విధంగా సపరేట్గా తీసేసేయండి. తర్వాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి 2 స్పూన్ల నెయ్యి వేసి అందులో 2 ఎండుమిరపకాయలు వేయండి. తర్వాత 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి చిటపటలాడించిన తర్వాత ఉడకబెట్టిన కాకరకాయలు, కొంచెం కరివేపాకు, 1 చిటికెడు పసుపు వేసి బాగా వేయించండి. తర్వాత 1/2 కప్పు బెల్లం అందులో వేయండి. తర్వాత కావాలంటే ఉప్పు వేసుకోండి. తర్వాత 1/2 స్పూను మిరప్పొడి వేసి బాగా కలయపెట్టండి. తర్వాత మూత పెట్టి ఒక బౌల్లో 2 స్పూన్లు వరిపిండి తీసుకొని కొంచెం నీళ్లు పోసి ఈ విధంగా కలిపి అందులో కూరలో వేసేసి కొంచెం ఉడకనివ్వండి. అంతే, కాకరకాయ బెల్లం కూర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.